ఇది 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్. మనకి 4th లెసన్ మొక్కల గురించి తెలుసుకోవడం. మొక్కలు 3 రకాలుగా వర్గీకరించారు: గుల్మాలు, పొదలు, వృక్షాలు. గుల్మాలు అనేటి పచ్చని మృదువైన కాండం కలిగి ఉంటాయి. పొదలు అనేటి కాండపు అడుగు భాగాన కొమ్మలు పెరిగి కొంచెం గట్టిగా ఉంటుంది. వృక్షాలు అనేటి గట్టి మందిపాటి కాండాన్ని కలిగి చాలా ఎత్తులో ఉండి అనేక కొమ్మలు అనేటి ఉంటాయి. బలహీన కాండం ఉన్న వాటిని పాకే మొక్కలు అంటారు. దేనినైనా ఆధారం చేసుకుని పైకి ఎగబాకే వాటిని ఎగబాకే మొక్కలు అంటారు. గుల్మాలు, పొదలు, వృక్షాలకు భిన్నంగా ఉండేటి ఏంటంటే ఈ రెండే. కాండానికి అంటుకొని ఉన్న భాగాన్ని మనం పత్రవృంతం అంటాం. ఆ పచ్చటి ఆకు భాగాన్ని పత్రదళం అంటాం. ఈనె మధ్యలో ఉన్న గీతలని ఈనెలు అంటాం. స్పష్టమైన గీత మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని నడిమి ఈనె అంటాం. ఇలా ఉంటే జాలాకార ఈనెల వ్యాపనం, ఇలా ఉంటే సమాంతర ఈనెల వ్యాపనం. నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతే అది బాష్పోత్సేకం. మనకి బాష్పోత్సేకం ద్వారానే నీటిని గాల్లోకి విడుదల చేస్తాయి. ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. వేర్లలో ప్రధాన వేరు తల్లి వేరు, చిన్న వేరు